ఏపీలో సమగ్ర భూ సర్వేపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. సమగ్ర భూ సర్వేను కొనసాగించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమగ్ర భూ సర్వేకి శ్రీకారం చుట్టింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రాలు విడుదల చేసే రోజున ఈ భూ రీసర్వేను ఆపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సమగ్ర భూ సర్వేపై ఆరోపణలు కూడా చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. సమగ్ర భూ సర్వే మిగిలిన గ్రామాల్లోనూ చేపడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. సర్వే తప్పకుండా అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళ అన్హ్యాపీనెస్ ఉంది. ఆ 5% పీపుల్ కూడా అన్హ్యాపీనెస్ మోడ్లో ఉండకూడదు. వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు. అలాగే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో, ఫిష్ పాండ్స్ ముఖ్యంగా, వాటికి కూడా ఫిష్ పాండ్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏదైతే పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సమగ్ర భూ సర్వేపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. సమగ్ర భూ సర్వేను కొనసాగించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమగ్ర భూ సర్వేకి శ్రీకారం చుట్టింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రాలు విడుదల చేసే రోజున ఈ భూ రీసర్వేను ఆపేస్తామని చంద్రబాబు ప్రకటించారు. సమగ్ర భూ సర్వేపై ఆరోపణలు కూడా చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. సమగ్ర భూ సర్వే మిగిలిన గ్రామాల్లోనూ చేపడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, సమగ్ర భూ సర్వేకు మిగిలిన గ్రామాల్లోనూ చేపడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాము. సమగ్ర భూ సర్వేకి సంబంధించి చంద్రబాబు యూటర్న్ తీసుకోవడాన్ని ఎట్లా చూడాలి? కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టినటువంటి సమగ్ర భూ రీసర్వే ఏదైతే ఉందో 100 ఏళ్ల తర్వాత చేపట్టినటువంటి భూ సర్వే, దీనిపైన నిన్నటి వరకు సీఎం చంద్రబాబు దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ నాయకులంతా రీసర్వేను ఆపేస్తున్నాం, రీసర్వే అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. సమగ్ర భూ సర్వే పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి సమగ్ర భూ సర్వేను కొనసాగిస్తాం, దాన్ని ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తామన్న అంశాన్ని నిర్ణయం తీసుకుంది. దీనిపైన కొద్దిసేపటి కిందటే స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా దీనికి సంబంధించి ప్రకటన చేశారు. సమగ్ర భూ సర్వేను కొనసాగించబోతున్నామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కొద్ది రోజుల కిందటే స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఏవైతే భూ సర్వే పైన కూడా ఆరోపణలు చేయడమే కాకుండా ఈ భూ సర్వే వృధాగా మారింది కనుక ఈ భూ సర్వేని మేము రద్దు చేయబోతున్నాం అన్న అంశాన్ని చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రకటించారు. అయితే ఇటీవల జరిగినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పుడైతే కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు చాలా స్పష్టంగా ఫ్రెష్ ల్యాండ్ టైటిల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ 50 ఏళ్ల పాటు వడ్డీ లేనటువంటి రుణ సదుపాయాన్ని కల్పిస్తామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఎంత సమర్థవంతంగా భూ సర్వే నిర్వహించిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఏదైతే 7,000 గ్రామాల్లో ఇప్పటికే సమగ్ర భూ సర్వేను అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో ఆ భూ సర్వేలో కేవలం 5% మాత్రమే సమస్యలు ఉన్నాయన్న అంశాన్ని కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సో 5% సమస్యలు గ్రామ సభలు నిర్వహించి పరిష్కరించి సో ఆ ల్యాండ్ టైటిల్స్ అన్నీ కూడా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళకి అప్పగించిన తర్వాత ఇంకా మిగిలినటువంటి గ్రామాలు ఏవైతే ఇంకా దాదాపుగా 8,000 పైగా సుమారు గ్రామాల్లో రీసర్వే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జరిగినటువంటి గ్రామాల్లో జరగబోయేటువంటి గ్రామాల్లో రీసర్వేను నిర్వహిస్తాము, ముందుకు తీసుకెళ్తే వీళ్ళు గో హెడ్ అన్న అంశాన్ని చాలా అర్థమైపోయింది. ఇప్పటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో
జరిగినటువంటి సమగ్ర భూ సర్వే పైన ఏవైతే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చంద్రబాబు గాని మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు చేస్తూ వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధం అని తెలిపింది. సో ఆ సమగ్ర భూ సర్వే అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ల్యాండ్ టు టైటిల్ అంటే క్లియర్ ల్యాండ్ టైటిల్ అందించడానికి ఒక మంచి సదావకాశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1920లో జరిగినటువంటి సర్వే రికార్డు తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది 100 ఏళ్ల తర్వాత. దీని ద్వారా ఎక్కడైతే ల్యాండ్ టైటిల్స్ క్లియర్ గా ఉంటాయో అక్కడ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. జిఎస్టీలో 2% గ్రోత్ వస్తుందన్న ఒక అంచనాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని చేపట్టింది. సో ఇప్పటి వరకు కూడా సమగ్ర భూ సర్వే పైన వైఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సర్వే పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి ఇప్పుడు అదే రీసర్వే మళ్ళీ కొనసాగిస్తాం. ఆ రీసర్వేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రీసర్వేలో కూడా కేవలం 5% మాత్రమే సమస్యలు ఉన్నాయి. ఏవైతే ఈ సరిహద్దులకు సంబంధించిన సమస్యలు అవి కూడా ఆ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వాటిని పరిశీలిస్తే పరిష్కారం అయిపోతుందన్న అంశాన్ని అధికారులు చెప్పారు. అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు మంత్రి కనగాని సత్యప్రసాద్ గారు పైకి చెప్పారు. సో చాలా క్లియర్ గా 7,000 గ్రామాల్లో నిర్వహించినటువంటి సమగ్ర భూ సర్వేలో కేవలం 5% మాత్రమే చిన్న సరిహద్దు సమస్యలు వచ్చే 5% సమస్యలు పరిష్కరించిన తర్వాత మిగిలినటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఆ సమగ్ర భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. సో దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్వహించినటువంటి సమగ్ర భూ సర్వే అత్యంత పారదర్శకంగా సాంకేతికంగా అత్యంత ఆ నిబద్ధతో జరిగిందన్న అంశం స్పష్టమైనటువంటి పరిస్థితి. సో ఈ రీసర్వే పైన భూములు లాక్కోవడానికి చేసినటువంటి దుష్ప్రచారం ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ చేసింది, ఎన్నికల్లో చేసింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా క్లియర్ టైటిల్ చేస్తుంది, దాన్ని కూడా భూములు లాక్కోవడం చేసిన ఒక ప్రచారం చేశారు. అదే విధానాన్ని కొనసాగించామని ఇటున్నటువంటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందట కూడా దీన్ని రద్దు చేస్తామని చెప్పినప్పుడు ఇప్పుడు కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రీసర్వే పైన రాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని మనకు కావాల్సి. ఓకే సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఈ సర్వే తప్పకుండా అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళ అన్హ్యాపీనెస్ ఉంది. ఆ 5% పీపుల్ కూడా అన్హ్యాపీనెస్ మోడ్లో ఉండకూడదు. వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు. అలాగే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో ఫిష్ పాండ్స్ ముఖ్యంగా వాటిలకు కూడా ఫిష్ పాండ్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏదైతే పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్.